2 years కష్టపడి ఎస్సీఓ ద్వారా బిల్డ్ చేసిన ఇండిమాల్ వెబ్సైట్ 27th Jan 2023 ఆఫీస్కి వచ్చిన వెంటనే తెలిసింది ఏంటంటే వెబ్సైట్ హ్యాక్ అయిందని. ఒక్కొక్క రాయిని పేర్చి బిల్డింగ్ కడుతుంటే ఎవడో తన ఆనందం కోసం కూల్చినట్లు అనిపించింది ఆ టైంలో. ఎలా హ్యాక్ అయింది తెలియదు, ఎలా రికవరీ చేయాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, ఏం చేయాలో తెలియట్లేదు. మైండ్ మొత్తం బ్లాంక్. ఆఫీస్లో టీం చూస్తా అంటే వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. కొన్ని రోజులు మా టీం ఫేస్లో నవ్వు కూడా కరువైంది. వాళ్ళ ఇంటెన్షన్ ఏమైనా చేసి సపోర్ట్ చేయాలని, బట్ ఏం చేయాలో తెలియదు. డైలీ ఆఫీస్కి వస్తున్నారు, కూర్చుంటున్నారు, వర్క్ ఏం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అలానే వెళ్తున్నారు. ఫాస్ట్గా వెబ్సైట్ని రికవర్ చేయాలని చాలా టూల్స్ మీద ఖర్చు పెట్టేశాను. సో తర్వాత అర్థమైంది తప్పు చేశాను అక్కడ కూడా అనేసి. లీడ్స్కి ఒకే సోర్స్ పైన డిపెండ్ అయితే కష్టం అనేసి ఒక సేల్స్ సీనియర్ రిక్రూట్ చేశాను. తను ఇండిమాల్కి వచ్చిన ఆర్డర్ని ఫ్రెండ్కి మూవ్ చేశాడు. ఫ్రెండ్ మెటీరియల్ సప్లై చేయలేదు. కస్టమర్ నాకు కాల్ చేసి మీరు చీట్ చేశారు, మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పాడు. కొంతమంది కస్టమర్స్ అడ్వాన్స్ ఇవ్వరు, మెటీరియల్ మనం రెడీ చేసిన తర్వాత కొనుక్కోరు. అలా ఒక 2 lakhs డెడ్ స్టాక్ అయింది. కొంతమంది మెటీరియల్ తీసుకొని చీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 5 స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్ రిక్రూట్ చేస్తే లాస్ట్ మూమెంట్లో వాళ్ళు వచ్చి సరే ఇంట్లో వద్దంటున్నారు అని డ్రాప్ అయిపోయారు. ఆ కోపంలో 10 members చేసే వర్క్ని ఒక్క పర్సన్ ఎలా చేయగలుగుతాడో ఆ టెక్నాలజీ నేర్చుకున్నాను. హాయ్, దిస్ ఈస్ మోహన్ కృష్ణ చల్లాటూరు, ఫౌండర్ ఆఫ్ ఇండిమాల్. లాస్ట్ ఎపిసోడ్కి చాలా మంది ఇన్స్టాగ్రామ్లోను అండ్ వాట్సాప్లో మెసేజ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లాస్ట్ ఎపిసోడ్ చెప్పినట్టుగా ఎవడో మహానుభావుడు వెబ్సైట్ని హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసి ఇండిమాల్కి డైలీ వస్తున్న ఎంక్వైరీస్ మొత్తాన్ని ఆపేశాడనమాట. మన వెబ్సైట్ హ్యాక్ అయింది. హ్యాక్ అంటే సపోజ్ వెబ్సైటే వర్క్ కాకపోతే మనం దానికైనా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెబ్సైట్ అంతా వర్క్ అవుతుంది, బట్ ఒక ఎంక్వైరీ రావట్లేదు. గూగుల్లో ఆల్రెడీ మన టాప్లో ఉన్న పొజిషన్స్ అంతా కూడా డౌన్ అయిపోయింది. అసలు పొజిషన్సే లేదు గూగుల్లో కూడా. సో ఏమైనా అర్థం కావట్లేదు. ఈవెన్ నాది టెక్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఎవరితో చెప్పుకోవాలి, ఏమని చెప్పాలో కూడా తెలియదు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఒకరోజు గూగుల్లో మన వెబ్సైట్ ఎలా చూపిస్తా అన్నట్టుగా ఒక స్క్రీన్ షాట్ తీసి హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్కి పంపించాను, సూర్యకి. సో తను ఒక 2 days తర్వాత కాల్ చేసి చెప్పాడనమాట, సో మోహన్ వెబ్సైట్ హ్యాక్ అయ్యింది. సో అదే జపనీస్ కీవర్డ్ హ్యాక్ అన్నట్టుగా. సో నాకు అసలు ఏమైంది ఏమి అనేది అర్థం కావట్లేదు. వెబ్సైట్స్ హ్యాక్ అవుతాయని వినడమే తప్పనిస్తే సో చూడడం ఆర్ ఫేస్ చేయడం అనేది సో ఫస్ట్ టైం అనమాట. దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలా, ఎలా నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళాలనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. సో తను కొన్ని సజెషన్స్ ఇచ్చాడనమాట. మాల్వర్స్ ఇంజెక్ట్ చేస్తున్నారేమో, సో కొన్ని టూల్స్, కంపారిజన్ టూల్స్ ఉంటాయి, సో ఈ టూల్స్ ద్వారా నువ్వు చెక్ చేసుకొని చూడు, సో నీకు ఫైండ్ అవుట్ అవుతుంది అన్నట్టుగా అన్నాడు. సో ఎన్ని కంపారిజన్ చేసినా కూడా ఏమి అర్థం కావట్లేదు. సో లాస్ట్ బ్యాకప్, అంతకుముందు బ్యాకప్ అంటే డిసెంబర్లో ఉన్న బ్యాకప్, నవంబర్లో ఉన్న బ్యాకప్, ఇలా పాత బ్యాకప్స్ అన్నీ వేసుకుంటే కూడా మాల్వర్స్ కనిపిస్తున్నాయి. మాల్వర్స్ ఎక్కడ ఇంజెక్ట్ చేశారో తెలియట్లేదు. సో ఒక ఫైల్గా ఇంజెక్ట్ చేయలేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్లో ఎక్కడో లైన్లో ఇంజెక్ట్ చేస్తున్నారనమాట. బట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయని కాలేదనమాట. సో ఆల్రెడీ డేస్ వెళ్ళిపోతుంది, 2 weeks 3 weeks అలా వెళ్ళిపోతుంది. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే నా మైండ్ వర్క్ అవ్వట్లేదు అనమాట. దీన్ని ఎలా ఫేస్ చేయాలి అనే సిచ్యువేషన్ అనేది అర్థం కావట్లేదు అనమాట. టీంకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. టీము పాపం వాళ్ళు నవ్వడం అనేది నేను చూడలేదనమాట. ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళ ముఖాలలో అసలు నవ్వు అనేది కనిపించలేదనమాట. నవ్వుకే కరువు అయిపోయింది. వాళ్ళకి ఏమో చేయాలా, ఏమో చేసి మనం ఇప్పుడు రికవర్ అయ్యి బయట రావాలని అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలా, ఏం చేయాలని కూడా వాళ్ళకి ఏం తెలియట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్ వాళ్ళది. ఇంకేం చేశాము, సో ఇప్పుడు indimal.in అనే వెబ్సైట్, సో మెయిన్ వెబ్సైట్ అనమాట. ఇదే మనకి వర్క్ అవుతా అన్నది. ఆల్రెడీ మన దగ్గర indimalautomation.com అన్న డొమైన్ ఆల్రెడీ ఉంది, సో పాత వెబ్సైట్. నేను చెప్పానంటే ఓకే, నేను దీని రికవరీ ప్రాసెస్ నేను చూసుకుంటాను, సో మీరు indimalautomation.com ఏదైతే ఉందో సో దానిపైన వర్క్ చేస్తున్నాండి. సో మనకి ఇది కొంచెం రికవరీ అయ్యిందంటే తర్వాత టీం మొత్తము ఇటుపక్క మూవ్ అవుదాము అన్నట్టుగా అన్నాను అనమాట. సో ఓకే, సో ఒక 2 weeks తర్వాత టీం మొత్తము సో ఇండిమాల్ ఆటోమేషన్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేశారనమాట. 2 weeks or 3 weeks అయిన తర్వాత అక్టోబర్ బ్యాకప్లో మాల్వార్ లేదని ఫైండ్ అవుట్ అయ్యిందనమాట. ఓకే, అక్టోబర్ బ్యాకప్ని వేసాము. సో ఆల్రెడీ 2 to 3 months చేసిన వర్క్ మొత్తం కూడా పోయింది. సో బట్ టీం ఏంటంటే సో వాట్ ఎవర్ పోయిందో అవన్నీ మేము చేస్తాం సార్, సో మాకేం ఇష్యూ లేదు అన్నట్టుగా అన్నారు. 2017 నుండి నా దగ్గర వర్క్ చేసిన టీము. సో ఎప్పుడు కూడా నేను చెప్పిన వర్క్కి వాళ్ళు అపోజ్ చేయడం కానీ, చిరాకు పడడం కానీ, అరే అగైన్ చేపిస్తున్నాడు కదా అన్నది నేను చూడలేదు. మేబీ అది నా లక్ కూడా అవ్వచ్చు. ఇలా నేను రికవరీ ప్రాసెస్లో నేను చూసుకుంటున్నా. సో బట్ ఫైనల్గా అక్టోబర్ బ్యాకప్ వేసిన తర్వాత ఏమనుకున్నామంటే ఓకే, ఇంకా మనం ఫాస్టప్ చేద్దాము అన్నట్టుగా అగైన్ టీం అప్పటికి 4 ఉన్నారు. సో 4 కూడా indimal.inకి వచ్చారు. సో అగైన్ indimalautomation.com అనేది జస్ట్ ఒక 2 to 3 weeks మాత్రం దానిపైన వర్క్ చేశారు. సో టీం మొత్తం ఇక్కడికి వచ్చేసారనమాట. నా ఇంటెన్షన్ ఏంటంటే మనం ఫాస్ట్గా రికవర్ అవ్వాలా, సో ఏమైనా చేసి మనం ఫాస్ట్గా రికవర్ అవ్వాలా అన్నట్టుగా అనుకున్నా. బట్ మేబీ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు వెబ్సైట్ ఎందుకు హ్యాక్ అయ్యింది, మన సైడ్ ఏం మిస్టేక్స్ ఉంటుందనేసి. మేము అనుకుంటున్నది ఏంటంటే ఏదైతే వెబ్సైట్ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ ఉంటాయో చాలా వరకు ఏంటంటే అప్పుడు ఏం చేసేవాళ్ళమంటే సింపుల్గా యూజర్ నేమ్ అనేది అడ్మిన్ అని,
పాస్వర్డ్ అనేది అడ్మిన్ 123 అని, అడ్మిన్ 2022-23 అన్నట్టుగా ఇలా సింపుల్ పాస్వర్డ్స్ అనేది మేబీ పెట్టుకోవడం కూడా ఒక తప్పు అయి ఉండొచ్చు. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు వెబ్సైట్ అనేది మనం చాలామంది ఏమనుకుంటాం, అంత ఖర్చు పెట్టాలని అవసరమా అన్నట్టు అనుకుంటాం కదా. సో మనం దాంతో వాడే ప్లగిన్స్ ఇవన్నీ కూడా మేము ఫ్రీ వాడాం ఆ టైంలో. ఫ్రీ వాడడం వల్ల కూడా పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట, ఫ్రీ ప్లగిన్స్ వాడడం వల్ల కూడా. సో థీమ్ కానివ్వండి, ఇవన్నీ ఫ్రీ వాడడం వల్ల పాసిబిలిటీస్ ఉంటాయి. హోస్టింగ్ కూడా ఏంటంటే, సో మేబీ చీప్ హోస్టింగ్ వాడడం వల్ల, అంటే తక్కువ అమౌంట్కి హోస్టింగ్ ఇస్తారు అనేసి కొనుక్కోవడం వల్ల మనం షేర్డ్ హోస్టింగ్ అనుకుంటాం. అక్కడ కూడా పాసిబిలిటీస్ మేబీ దానివల్ల కూడా పాసిబిలిటీస్ ఉండి ఉండొచ్చు. అండ్ థీమ్ అప్డేట్స్, ప్లగిన్ అప్డేట్స్ వచ్చినప్పుడు మేము అప్డేట్ చేసుకోకపోవడము, అండ్ లాగిన్ ఏవైతే ఉంటాయో ఆ లాగిన్స్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్లో సేవ్ అయిపోయి ఉంటుంది, మనం ఎవ్రీ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసిన పర్లేదు అనమాట. ఇవన్నీ కూడా మేము చేస్తున్న మిస్టేక్స్లో ఒకటి. అండ్ ఏంటంటే కొంతమంది ఆ టైంలో ఫామ్స్ కూడా పెట్టుకునే వాళ్ళం. సో ఫామ్స్ ద్వారా కూడా వాళ్ళు మాల్వేర్ ఇంజెక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ మాకు ఎగ్జాక్ట్గా దేనివల్ల హ్యాక్ అయ్యింది, మనం ఏం తప్పు చేసినాము అని తెలియదు. బట్ ఈ పాసిబిలిటీస్ మా సైడ్ ఉన్న ఈ పాసిబిలిటీస్ వల్ల మేబీ అయి ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక్కటండి, సో మనం ఎంత హై సెక్యూర్గా కూడా మనం పెట్టుకోవాలనుకున్నా కూడా అన్నీ మనం అనుకోవడం మాత్రమే. సో ఎవ్రీథింగ్ సేఫ్గా ఉందని మనం అనుకుంటాం తప్పనిస్తే దొంగలకి దారులు చాలా ఉంటాయన్నమాట. చాలా పెద్ద కంపెనీస్, ఇంక్లూడింగ్ పెద్ద బ్యాంక్స్ని కూడా హ్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంతంత మహానుభావులు ప్రపంచంలో ఉన్నారనమాట. సో మనం ఏదో చిన్నపిల్లోళ్ళం మనం అనుకుంటాం, సరే ఇదంతా చేస్తే మనం హై సెక్యూర్గా ఉంటాము సంథింగ్ అన్నట్టుగా. సో నేను దానివల్ల ఏం చేశానంటే, సో ఎవ్రీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ హోస్టింగ్ కూడా ఏంటంటే హై ఎండ్ AWS హోస్టింగ్కి వెళ్ళాను. తర్వాత అంటే వెబ్సైట్ రికవరీ స్టార్ట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఎట్టి పరిస్థితుల్లో ఎవడు మన పైన హ్యాక్ చేయకూడదు అన్న ఇంటెన్షన్ ఉంటాయి కదా. సో మనం అంత కష్టపడి మనం చేసుకున్న తర్వాత ఒకడు హ్యాక్ చేశాడు మనల్ని, ఇవంతా పాసిబిలిటీస్ ఉంటాయి అని తెలిసినప్పుడు నేను ఏం చేశానంటే AWS క్లౌడ్కి వెళ్ళాను అనమాట. అది ఎట్లా అంటే హోస్టింగ్కి మామూలుగా ఏంటంటే మనము పర్ ఇయర్కి 3,000, 4,000, 10,000 అలా ఉంటాయి. AWS క్లౌడ్కి వెళ్తే సెక్యూరిటీ బాగుంటుంది అంటారు. బట్ ఏంటంటే మంత్లీ బేస్ ఆన్ మనకు వచ్చే ట్రాఫిక్ని బేస్ చేసుకొని నాకు పర్ మంత్కి బిల్లు 20,000, 30,000, 40,000, 50,000 కూడా పర్ మంత్కి వచ్చిన బిల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ప్లగిన్స్ మొత్తాన్ని కూడా నేను ఫ్రీ ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో సో ఫ్రీ ప్లగిన్స్ మొత్తం రిమూవ్ చేసి సో అన్నిటినీ ప్రీమియం ప్లగిన్స్ మార్చాం అనమాట. సో హోస్టింగ్ ఇది పెట్టాం. సో పాస్వర్డ్స్ రెగ్యులర్గా లాగిన్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో సో పాస్వర్డ్స్ అనేది ఎవ్రీ వీక్ చేంజ్ చేయడం, పాస్వర్డ్ మార్చడము, యూజర్ నేమ్స్ కూడా రెగ్యులర్గా మార్చడము, బ్యాకప్స్ని రెగ్యులర్గా తీసుకోవడము ఒకటండి. సో ఇంతకుముందు చెప్పినట్లుగా మనం అనుకోవడం మాత్రమే, మనం ఎవ్రీథింగ్ మనం అన్నీ ప్రాపర్ పెట్టుకోవాలని. సో దొంగలకు వచ్చి ఆల్రెడీ వాళ్ళకి మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లుగా ఒక బ్యాంక్నే హ్యాక్ చేసినోడు సో మనలాంటి వెబ్సైట్ని హ్యాక్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదనమాట. బట్ ఏంటంటే మనకి రెగ్యులర్ బ్యాకప్ అనేది మనకి ఉండడం అనేది మనకి చాలా చాలా సేఫ్. ఈ రికవరీ ప్రాసెస్లోనే ఏం చేశానంటే చాలా ఎక్కువ డబ్బులు మేబీ ఎమోషనల్గా ఖర్చు పెట్టాను అనుకుంటా. మేబీ బిజినెస్లో వచ్చి ఎమోషనల్ డెసిషన్ తీసుకోకూడదు అంటారు. చాలామంది నన్ను ఏమన్నారంటే అప్పుడు వెబ్సైట్ హ్యాక్ అయినప్పుడు కూడా, మోహన్ మేబీ నీకు ఇండిమాల్ వర్కౌట్ అవ్వట్లేదు, సో వదిలేసే నెక్స్ట్ బిజినెస్ ఏదైనా చూడు, ఆర్ నువ్వు SEO సర్వీసెస్ ముందు చేస్తున్నావు కదా దాన్నే కంటిన్యూ చేయొచ్చు కదా అన్నారు. మేబీ అది నాకు కరెక్టా తప్ప అని నాకు తెలియదు, కానీ ఇండిమాల్ని నేను ఏంటంటే స్టార్ట్ చేసిన రోజు నుండే అది నా ఒక బిడ్డ అన్న ఫీల్డ్లోనే నేను కనెక్ట్ అయిపోయాను అనమాట ఆ ఇండిమాల్ అనే పేరుకి. ఈ రోజు కూడా నేను ఎప్పటికైనా కూడా ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ఇండిమాల్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాను అనమాట. నేను అప్పుడు మా ఫ్రెండ్స్ ఆ మాట అన్నప్పుడు నేను అన్న మాట ఏంటంటే, అరే ఇన్ని రోజులు ఇండిమాల్ వెబ్సైట్ బాగానే పర్ఫామ్ చేస్తాను, అంటే ఇన్ని రోజులు మన ముందు బాగానే ఆడుకుంటున్న పిల్లోడు, సో సడన్గా వాడికి ఏమో అయిపోయిందనేసి వాడిని నడి రోడ్లో వదిలేసి మనం వచ్చేయడం ఎంతవరకు సేఫ్ రా అసలు, అంటే ఇవన్నీ కథలు బాగానే ఉంటాయిరా, సో రియాలిటీ వేరు, సో నెక్స్ట్ ఇది చూడు అన్నట్టుగా అన్నారన్నమాట ఫ్రెండ్స్ అంతా. బట్ నాకు అది అట్లా వదిలేయడానికి నాకు అనిపించలేదు అనమాట. నేనేం చేసా, ఓకే ఎట్లయినా సరే ఇండిమాల్ని ప్రాపర్ సెట్ చేసేసి మళ్ళీ నేను వదిలేసి నెక్స్ట్ ఇంకోటి చూసినా ప్రాబ్లం లేదు. అంటే ఇండిమాల్ తన పని తను చేసుకుంటా ఉంటే తర్వాత నేను ఇంకా ఏ అదర్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసినా ప్రాబ్లం లేదు. బట్ ఇండిమాల్ని నడి రోడ్లో వదిలేసి రాకూడదు, వాడికి సంథింగ్ హెల్త్ ఇష్యూ ఉంది, సో దీన్ని మనం రికవర్ చేయాలా అన్నది మెయిన్ మోటో. మేబీ అది రైట్ అని నేను చెప్పలేను, ఆర్ రాంగ్ అని చెప్పలేను. మేబీ కొంతమందికి కొన్ని ఎమోషన్ కనెక్షన్స్ ఉంటాయి కదా, బట్ నాకెందుకు అంత ఎమోషన్ కనెక్ట్ అయిందో నాకు కూడా తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు అనమాట నాకు. నెక్స్ట్ ఏం చేసామంటే, ఇప్పుడు వెబ్సైట్ రికవర్ అయిపోయింది. మనకి ప్రాబ్లం ఏంటి, వెబ్సైట్ వర్క్ కాకపోతే మనం బ్యాకప్ వేస్తే సరిపోతుంది.
మనకి హ్యాకింగ్లో జరిగిన మిస్టేక్ ఏంటి ఆర్ ఇష్యూ ఏంటి, మనకి గూగుల్లో బ్యాడ్ నేమ్ క్రియేట్ చేసింది. అంటే గూగుల్ మనల్ని దీస్ పీపుల్ ఆర్ బ్యాడ్ ఫెలోస్ అన్నట్టుగా వాళ్ళు నమ్మించేశారనమాట. అంటే ఇప్పుడు మన వెబ్సైట్లో సమ్ మాల్వేర్ ఫైల్స్ వచ్చిందనుకో, గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుంది, అది మోహన్ ఇంజెక్ట్ చేశాడా లేకపోతే హ్యాకర్ ఇంజెక్ట్ చేశాడా చూడదు. అది ఆ వెబ్సైట్లో ఉంది. సో ఆ వెబ్సైట్ లైక్ మంచి వెబ్సైట్ కాదు అన్నట్టు గూగుల్ ఫీల్ అవుతుంది. మనకేంటంటే ఆల్రెడీ ఒక గుడ్ నేమ్ లేదు ఆర్ బ్యాడ్ నేమ్ లేదు అనుకోండి ఒక వెబ్సైట్కి, అప్పుడు మనం నార్మల్ ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు. Indmol.inకి ఏంటి పరిస్థితి, బ్యాడ్ నేమ్ ఉంది ఆల్రెడీ. గూగుల్లో ఏ నేమ్ లేకపోయినా ప్రాబ్లం లేదు, బట్ బ్యాడ్ నేమ్ ఉంటే కష్టం కదా. దాంతో ఏంటంటే మనం పేజ్ ఆప్టిమైజ్ చేసినా కూడా క్రియేట్ చేసినా కూడా గూగుల్లో వచ్చి ఇండెక్స్ చేసుకోవట్లేదు, గూగుల్లోకి తీసుకోవట్లేదు. ఇంకా కోపం అనమాట నాకు, లైక్ ఏం చేయాలా ఏం అర్థం కావట్లేదు అనమాట. సో ఆ టైంలో ఏం చేస్తామంటే SEOకి టూల్స్ ఉంటాయి, చాలా టూల్స్ ఉంటాయి అనమాట. సెమ్రష్ అని, AHRs, స్క్రీమింగ్ ఫ్రాగ్, సర్ఫర్, ఇట్లా చాలా టూల్స్. అండ్ AWS ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 4 months యూజ్ చేశాను. 20,000 వచ్చింది, 30,000 వచ్చింది, 40,000 వచ్చింది, 50,000 వచ్చింది పర్ మంత్కి బిల్. హోస్టింగ్కి పర్ మంత్కి బిల్ పే చేయాలి అంత అమౌంట్. ఆల్మోస్ట్ మీరు ఎత్తుకుంటేనే 1.5 lakh వరకు హోస్టింగ్కే అయింది. ఆ 4 monthsకి మాత్రమే 1.5 lakh అయింది. అండ్ ఈ టూల్స్లో సర్ఫర్ SEO అని ఒక టూల్ ఉంటుందన్నమాట. ఆ టూల్లో ఏంటంటే మన కాంపిటీటర్స్ ఎవరైతే టాప్ 10లో ఉంటారో వాళ్ళు ఒక్కొక్క పేజ్లో ఎన్ని ఓట్స్ వాడున్నారు, ఎన్ని టైటిల్ ట్యాగ్స్ వాడున్నారు, ఎన్ని ఇమేజెస్ వాడున్నారు, హెడ్డింగ్ ఎట్లా వాడున్నారు, ఇవంతా కంపేర్ చేసి చూపిస్తుంది అనమాట. సో దాంతో వాళ్ళకి మనకి ఏం డిఫరెన్స్ ఉంది అన్నట్టు చూపిస్తుంది అనమాట. మేబీ ఈ టూల్ వాడితే మనం ఇంకా ఫాస్ట్గా రికవరీ చేయొచ్చు అన్నట్టుగా ఆ టూల్కి మాత్రమే నియర్లీ 1.5 lakh స్పెండ్ చేస్తాం. టోటల్గా హోస్టింగ్కి, టూల్స్కి, ప్లగిన్స్ ప్రీమియం కన్వర్ట్ చేయడానికి ఆ 1 year మాత్రమే 8 to 10 lakhs స్పెండ్ చేశాను. ఈవెన్ మా ఫ్రెండ్స్కి ఆ విషయం తెలిసిన వెంటనే 8 to 10 lakhs స్పెండ్ చేశాను రా అంటే వాళ్ళకి కొంతమందికి అయితే కోపం వచ్చింది. అరే ఏం నీకు మెంటల్ అసలు, లైక్ 10 lakhs దాని మీద స్పెండ్ చేసి నువ్వు వేరే బిజినెస్ స్టార్ట్ చేసినచ్చు కదా అసలు అన్నట్టుగా. సో నేను 10 lakhs ఒకేసారిగా పెట్టలేదన్నమాట. ఒక టూల్ కొంటాం. సో ఒక్కొక్క టూల్ ఎంత ఉంటుంది, $100, $150, $200 ఉంటాయి. సో కొంటాం, అవి చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకొక రీసెర్చ్లో ఎక్కడో ఒక చోట ఓకే ఈ టూల్ ఉంటే ఈ ఇష్యూని ఫైండ్ అవుట్ చేయడం అవుతుంది అని తెలుస్తుంది అనమాట. అగైన్ ఇంకో టూల్ కొంటాం. అట్లా సో 1 yearలో ఆల్మోస్ట్ 8 to 10 lakhs ఖర్చు పెట్టాం అనమాట. ఈవెన్ ఒక టైంలో మా టీం నమ్మలేదనమాట అంత ఖర్చు పెట్టామంటే. టీంకి ఏంటంటే ఇది నిజం అన్నట్టుగా తెలియాలన్నమాట. సో ఒకరోజు నేను మొత్తం ఇన్వాయిస్లు అన్నీ కూడా ఇంత కట్టేమో వచ్చిందనమాట. సో మొత్తం బిల్స్ అని చూపించే వాళ్ళకి, ఇంత ఖర్చు పెట్టామా మనం వెబ్సైట్ రికవర్ చేయడానికి. యాక్చువల్గా నేను అంత ఖర్చు పెట్టుండకూడదు, ఎందుకంటే ఇంతకు చెప్పినట్టుగా గూగుల్కి మన పైన ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది. అసలు ఏం నేమ్ లేకపోయినా పర్లేదు, బ్యాడ్ నేమ్ ఉంది. సో ఖచ్చితంగా SEO ద్వారా రావాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ పట్టుంటుంది. సో నేను అర్థం చేసుకోకుండా ఇది పాత వెబ్సైట్ కదా, ఇప్పుడు టూల్స్ అన్నీ మనం వాడి సో ఫాస్ట్గా రికవరీలోకి వచ్చేవచ్చు అని అనుకున్నది నేను చేసిన తప్పు. ఈ హోస్టింగ్ ఇవంతా 1.5 లక్ష ఖర్చు పెట్టాను కదా, అది కూడా ఆ టైం ఖర్చు పెట్టి ఉండకూడదు. ఎందుకంటే వెబ్సైట్ హ్యాక్ అయింది ఇప్పుడే, సరే ఇప్పుడు సేఫ్గా ఉండాలని అంత ఖర్చు పెడతాం, మనకి అంత రెవెన్యూ లేకపోతే ఎట్లా దానికి అమౌంట్లు పెడతావు, ప్రతి నెల ఎట్లా 50,000 ఎట్లా పెడతావు హోస్టింగ్కి. ఏదో నెక్స్ట్ కూడా హ్యాక్ జరిగిపోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ హోస్టింగ్ అంత పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్, అది నాకు చాలా లేట్గా రియలైజేషన్. ఈవెన్ లైక్ టూల్స్ ఏవైతే ఉన్నాయో మంత్లీ 30,000, 25,000 ఈ రేంజ్లో పే చేస్తాను. అది కూడా నాకు అర్థమైంది, ఓకే ఇవన్నీ వద్దు, సో కంప్లీట్ స్టాప్ చేద్దాం. సో ఎవ్రీథింగ్ నార్మల్ ముందు ఎలాగైతే స్టార్ట్ చేశామో ఆ విధంగా ఎంత మినిమల్గా మనకి టూల్స్ రిక్వైర్మెంట్ ఉందో ఆ టూల్స్ మాత్రం మనం వాడుకుందాము. సో స్లోగా వెళ్దాము, మనకేమీ హరీబరీ అవసరం లేదు. ఈ హరీబరీగా మనం పరిగెత్తడం వల్ల ఏంటంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్, సో లైక్ చాలా పెట్టాల్సి వచ్చిందనమాట. బట్ ఏమంటే అవంతా అంత నీడ్ లేదు అంటారు కదా, ఎక్స్పీరియన్స్తో వస్తుందనేసి. ఈ మధ్య చాలామంది కాల్ చేస్తున్నారు, లైక్ లాస్ట్ 10 days నుంచి చాలామంది కాల్ చేస్తారన్నమాట. సో కాల్ చేసినప్పుడు కూడా చాలామంది ఇవి సూపర్ వర్కౌట్ అయిపోతుంది కదా సార్, అది ఇది అన్నట్టుగా బిజినెస్ మోడల్ చెప్తుంటారు అనమాట. సో నాకు అనిపిస్తుంది అలాంటి కేసెస్ సేమ్ కాకపోయినా సిమిలర్ కేసెస్ నేను చూసుకుంటాను ఆల్రెడీ 8 yearsలో డిఫరెంట్ కస్టమర్స్ని, సో డిఫరెంట్ ఇష్యూస్ని, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం. సో సిమిలారిటీ తెలుస్తుంది కదా. కొంతమందికి ఏంటంటే సో ఇది వర్కౌట్ కాదు సార్ అని చెప్పిన వెంటనే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కరెక్టే సార్, మేబీ వర్కౌట్ అయ్యేదానికి పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయి అన్నట్టుగా కొంతమంది రియలైజేషన్ అవుతున్నారు. కొన్ని మిస్టేక్స్ ఏంటంటే మనం చేసిన తర్వాత అర్థమవుతుంది, ఓకే అది చేసి ఉండకుండా ఉండాల్సింది అనేసి. మేబీ ఆ మిస్టేక్స్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ టైంలో ఎమోషనల్గా
అంత 8 to 10 lakhs ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ఖర్చు పెట్టాను, బట్ అయిపోయింది. బట్ అది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట అంతే. సో బట్ ఏది వేస్ట్ కాదు, బట్ ఏంటంటే టైము మనీ రెండూ కలిపి లాగేసింది అనమాట ఆ టైంలో నాకు. దెన్ హ్యాకింగ్ ప్రాసెస్లో ఏంటంటే, సో వీళ్ళు హ్యాకర్ వెళ్తున్నారు, వాళ్ళు చాలా పేయర్స్ని మన వెబ్సైట్లో ఇంజెక్ట్ చేశారు. ఆ పేయర్స్ అన్నీ కూడా గూగుల్లో ఇండెక్స్ అయిపోయింది. అరౌండ్ 5,000 నుండి 10,000 URLs వరకు మన దీంతో పెట్టున్నారన్నమాట. ప్రతి ఒక్క పేజ్ని మనం కలెక్ట్ చేసుకునేసి ఈ పేజ్కి మాకు సంబంధం లేదు అన్నట్టుగా మనం గూగుల్లో సబ్మిట్ చేయాలి, అంటే రిమూవల్ రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. ఈ URL మాది కాదు, నువ్వు రిమూవ్ చేసే, మా డొమైన్ నుండి రిమూవ్ చేసే అని గూగుల్కి ఇన్ఫార్మ్ చేయాలి. బట్ రోజుకి ఏంటంటే ఒక 200 నుండి 500 URLs మాత్రమే మనం రిమూవ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. అప్పుడు మనకి అవి మొత్తం రిమూవ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇలా స్లోగా రికవరీ ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. నేనేమనుకున్నా, సో కంప్లీట్గా మనము ఈ ఒక్క సోర్స్ పైన మనం డిపెండ్ అయితే కష్టము, మనం ఫీల్డ్లో సేల్స్ ఇంజనీర్ రిక్రూట్ చేద్దాము. ఆల్రెడీ మనకి లాస్ట్ 2 yearsగా వచ్చిన డేటాబేస్ కస్టమర్స్ అంతా ఉంటారు, సో వాళ్ళని మీట్ అయితే సమ్ మోర్ మనకేమన్నా ఎంక్వైరీస్ ఆర్డర్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటుంది కదా అనేసి ఒక పర్సన్ని చెన్నైలో రిక్రూట్ చేసుకున్నాను అనమాట. సో ఓకే, అలా వెళ్తా ఉంది. ఒక 6 months తర్వాత తను రిజైన్ చేశాడు, సో ఏదో పర్సనల్ రీజన్ అన్నట్టుగా రిజైన్ చేశాడు అనమాట. సో ఓకే, సో నేను ఎవరిని ఏంటంటే నేను పెద్దగా ఫోర్స్ చేయను. దట్టు ఏంటంటే ఆ పర్సన్ 6 months ఎవరైతే ఉన్నాడో 6 months కూడా నేను పర్ఫార్మెన్స్ ఏం చూడలేదు. సరే తను ఓకే నేను రిజైన్ చేస్తాను అంటే ఓకే నేను యాక్సెప్ట్ చేశాను అనమాట. సో తను రిజైన్ చేసేటప్పుడు సిమ్ అంతా హ్యాండ్ ఓవర్ చేశాడు, అంటే మనం సేల్స్ ఇంజనీర్స్కి మన కంపెనీ నుండే సిమ్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. సో అతను సిమ్ అంతా ప్రొవైడ్ చేశాడనమాట. ఒక 3 days తర్వాత ఒక కస్టమర్ దగ్గర కాల్ వచ్చిందనమాట. కాల్ వచ్చి ఆ ఇంజనీర్ నేమ్ అడిగాడు అనమాట, ఉన్నాడా అనేసి. సో లేదు సార్ తను రిజైన్ చేశాడు అంటే, సో కస్టమర్ ఏమడిగాడంటే లైక్ నేను లాస్ట్ టైం ఇచ్చిన ఆర్డర్ అనేది మెటీరియల్ ఇంకా రాలేదు నాకు, ఎప్పుడు వస్తున్నట్టుగా అన్నాడు. ఏం ఆర్డర్ సార్, నాకు ఐడియా లేదు సార్ అంటే, లేదు సో తను అడగండి మీరు, సో ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తాను నేను అంటే అన్నాడు. ప్రతి ఆర్డర్ ఆర్ ఎంక్వైరీ నాకు తెలిసి ఉంటుంది. మన ఆ టైంకి అంత పెద్ద కంపెనీ కాదు, ప్రతి ఒక్క ఎంక్వైరీ ప్రతి ఒక్క కస్టమర్ నేము నాకు గుర్తుంటుంది. సో నా మైండ్లో అంత పెద్ద వాల్యూ, ఈవెన్ దో 5 lakhs ఆర్డర్ వాల్యూ. సో 5 lakhs ఆర్డర్ వాల్యూ అంటే ఖచ్చితంగా నాకు గుర్తుంటుంది. మేబీ ఒక 500 1000 rupees అంటే మేబీ మర్చిపోయి ఉంటాము సంథింగ్ అనుకోవచ్చు. 5 lakhs ఆర్డర్ అనేది మనకి పెద్ద ఆర్డర్ కదా. లేదు సార్ నాకేం రాలేదు సార్ అంటే, నేను అడిగాను సార్ PO షేర్ చేయండి సార్, నేను చెక్ చేసి చెప్తాను సార్ అన్నట్టుగా అన్నాను అనమాట. సో తను PO షేర్ చేశాడు. PO షేర్ చేస్తే PO అనేది మన కంపెనీకి రాలేదు, వేరే కంపెనీకి వచ్చింది. నేను చెప్పా కాల్ చేసి, సార్ మీరు PO మాకు కాదు వేసింది, మీరు రాంగ్ నెంబర్ కాల్ చేశారు, సో మీరు మాట్లాడండి సార్ తనతో అంటే. తను అడిగాడు, సార్ POలో ఎవరి నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ చూడండి సార్, ఇప్పుడు నేను మీకు కాల్ చేసిన నెంబరే ఉంది, సో ఆ పర్సన్తో నేను మాట్లాడాను. తర్వాత నేను వాట్సాప్ చాట్ అంతా చూసిన తర్వాత ఈ కస్టమరు లైక్ 1 month బ్యాక్ ఇండుమాల్ వెబ్సైట్ ద్వారానే తనకి మెసేజ్ చేస్తున్నాడు. సో ఈ ఎంక్వైరీని తన ఫ్రెండ్ కంపెనీకి మూవ్ చేస్తున్నాడు. సో మూవ్ చేసి ఆర్డర్ అనేది అక్కడ ప్లేస్ చేయించున్నాడు. సో ఈవెన్ దో అడ్వాన్స్ అనేది 2.5 lakhs అడ్వాన్స్ తీసుకున్నారు. సో మెటీరియల్ రెడీ అయినప్పుడు ఇంకో 2.5 lakhs పే చేసేసి మెటీరియల్ తీసుకునేలాగా అగ్రిమెంట్ అనమాట. ఈ విషయం నాకు తెలియదు. కస్టమర్ ఏమంటున్నాడు, నాకు తెలియదు, సో ఈ ఫోన్ నెంబరే కాంటాక్ట్ పర్సన్ ఫోన్ నెంబరు, సో నేను ప్లేస్ చేశాను, సో మీరే మెటీరియల్ సప్లై చేయాలా అన్నట్టుగా అంటున్నాడు. నేనేం చేయాలా? కంపెనీ నాది కాదు, ఫోన్ నెంబర్ మాత్రమే మా కంపెనీ తప్పనిస్తే లైక్ కంపెనీ పేరు ఆర్ GST అవంతా మనది కాదు. సో తర్వాత నాకు కోపం వచ్చింది, ఇంకేం చేస్తాను చెప్పండి. సో తర్వాత ఓకే సార్ కొంచెం టైం ఇవ్వండి, నేను కనుక్కొని చెప్తాను సార్ అనేసి ఇంకా అబ్బాయి కాల్ చేశాను. సో ఏంటి కస్టమర్ కేసు సంథింగ్ అంటే, లేదు సార్ అది యాక్చువల్గా ఒక ఎంక్వైరీ వచ్చింది ఆ రోజు, మా ఫ్రెండ్కి తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నింది, ఛార్జింగ్ లేదు, నా ఫోన్ నుండి తీసుకొని చేశాడు, అప్పుడు బై మిస్టేక్ కంపెనీ నెంబర్ వాడేశాడు సార్ అన్నట్టుగా అన్నాడు. బట్ నాకు తెలుసు చాట్లో ఆల్రెడీ వాట్సాప్ చాట్లో ఎంక్వైరీ వచ్చి ఉండేది, తను రిప్లై ఇచ్చి ఉండేది, ఆ కంపెనీని రెఫర్ చేసి ఉండేవన్నీ వాట్సాప్ చాట్లో ఉంది. మేబీ తను బై మిస్టేక్ డిలీట్ చేయలేదు ఏమో నాకు తెలియదు. కస్టమర్కి ఒక కోపం అనమాట. సో మీరు అడ్వాన్స్ తీసుకునేసి లాస్ట్లో ఈ మాట అంటారా, సో నేను మీ పైన పోలీస్ కేసు ఇస్తాను అనేసి. నేను సార్ మాకు ఆర్డర్ మాకు రాలేదు కదా సార్, అసలు మా కంపెనీ నేమ్ కాదు, మా GST నెంబర్ కాదు, ఈవెన్ కింద అకౌంట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ డీటెయిల్స్ మావి కాదు కదా సార్, ఫోన్ నెంబర్ మాత్రమే మాది కదా సార్ అంటే, సార్ ఫోన్ నెంబర్ మీదే కదా, పైన కేసు పెడతాను నేను అన్నట్టుగా అంటున్నాడు. ఇలా ఉంటాయి. సో మన సిచ్యువేషన్స్ మన సైడ్ మనకి ఆడ వెబ్సైట్ హ్యాక్ ఇవన్నీ మనకు జరుగుతుంటాయి, ఇటుపక్క చేసేవన్నీ చేస్తూ ఉంటారు. సో నేను ఏమీ తనని తిట్టలేదు, ఏం మాట్లాడలేదు, సరే ఏదో అయిపోయింది అనేసి అన్నట్టుగా ఓకే కస్టమర్తో మాట్లాడుకో, సో ఏదో వాటెవర్ ఉందో అది నువ్వు చూసుకో, కంపెనీకి ఇష్యూ రాకుండా చూసుకో అన్నట్టుగా నేను చెప్పేసి కాల్ కట్ చేశాను అనమాట. దెన్ కస్టమర్ సైడ్ చాలా ఇష్యూస్. కస్టమర్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. సో మనం ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు చెప్తాం సార్ మెటీరియల్ లేదు 1 or 2 days పడుతుంది అనేసి, వాళ్ళు ఓకే అంటారు. అడ్వాన్స్ పేమెంట్ అడిగామనుకోండి, సో మెటీరియల్ వచ్చిన తర్వాత మీరు ఫోటో పంపించండి, సో మేము పేమెంట్ చేస్తూ ఉంటారు. అలా చాలామంది కస్టమర్స్ మెటీరియల్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మన ఫోటో పంపించిన తర్వాత ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు, ఇప్పుడు అవసరం లేదు అని చెప్పిన వాళ్ళు, ఆల్రెడీ నిన్నే మాకు వచ్చి వేరే వాళ్ళు 10 rupees
రూపీస్ 100 రూపీస్ తక్కువ అని కూడా వేరే దగ్గర కొనుక్కున్నామని చెప్పిన వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఒక ట్రస్ట్ పైనే మనం ఒక 1 రూపీ కూడా అడ్వాన్స్ తీసుకోకుండా మనము మన సప్లయర్కి అమౌంట్ పే చేసి మనం మెటీరియల్ తీసుకొచ్చుకుంటాం. మనకి మెటీరియల్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇట్లా చేస్తే దాన్ని ఏమంటారు? ఒక కస్టమర్ హిమాచల్ ప్రదేశ్ నుండి ఒక రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. సో అడ్వాన్స్ పేమెంట్ అడిగితే మెటీరియల్ మీకు వచ్చిన తర్వాత మీరు చెప్పండి, మేము పేమెంట్ చేసి మెటీరియల్ తీసుకుంటాం అన్నాడు. మెటీరియల్ వచ్చిన తర్వాత ఫోటో పంపించి పేమెంట్ చేయండి సార్ అంటే, నేను పే చేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ ద బ్లాక్ షీప్ హౌ ఐ కెన్ ట్రస్ట్, అంటే మీరు డబ్బులు తీసుకొని నాకు మెటీరియల్ ఇవ్వకపోతే నేను ఎట్లా నమ్మేది? మనం ఏం చెప్పాలి దాన్ని చెప్పండి? సరే నాకు ఆ ఈగోతో ఏమో తెలియదు కానీ, సరే సార్ నేను మెటీరియల్ మీకు పంపిస్తా, మీకు వచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేయండి సార్ అన్న. మెటీరియల్ రీచ్ అయింది. సో పేమెంట్ నెక్స్ట్ వీక్ చేస్తాం అన్నట్టుగా అన్నారు. అట్లనే ఒక 2 months తీసుకుంటూ వచ్చారు. సరే ఎన్ని రోజులు సార్ అడగాల, ఏదో బ్లాక్ షీప్ వైట్ షీప్ ఏదో మాట్లాడినారు కదా, ఇప్పుడు కనపడలేదు బ్లాక్ షీప్ వైట్ షీప్లు అంతా అంటే, మేమేం చీట్ చేస్తాం చెప్పట్లేదు కదా, మేము ఇస్తాము, ఇంకొక మెటీరియల్ కూడా కావాలా, ఆ మెటీరియల్ కూడా సెండ్ చేయి, 2 ఒకేసారి పేమెంట్ చేస్తా అన్నాడు. నేను అంత ఏమరిపోయేలాగా లేదు సార్ అసలు. సో మీరు ఫస్ట్ ఆ పేమెంట్ క్లియర్ చేయండి, క్లియర్ చేసిన తర్వాత నేను ఈ మెటీరియల్ పంపిస్తాను మీకు అన్న. ఓకే నేను క్లియర్ చేసి మీతో మాట్లాడతా అన్నాడు. సో తర్వాత క్లియర్ చేయలేదు, ఏం చేయలేదు, అరౌండ్ 20,000 సంథింగ్ అనుకుంటా. ఇట్లా కస్టమర్స్ ఏంటంటే మెటీరియల్ కావాలని చెప్తారు, మనం అరేంజ్ చేసిన తర్వాత అట్లనే ఒక డెడ్ స్టాక్ ఒక 2 lakhs వరకు అట్లనే స్టక్ అయిపోయింది అనమాట మెటీరియల్ అనేది. తర్వాత సప్లయర్ సైడ్ ఇష్యూ అనమాట. సప్లయర్స్ దగ్గర పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి ఎంక్వైరీస్ వచ్చే మొత్తం ఆన్లైన్ ఎంక్వైరీస్ ఎట్లా అంటే పీపుల్కి ఎక్కడ దొరకనివి అట్లాంటి ఎంక్వైరీసే ఎక్కువ వస్తుంది జనరల్గా ప్రొడక్ట్స్. సో వాళ్ళు మనకు కాల్ చేస్తారు, ఈ ప్రోడక్ట్ కావాలి, ఈ మోడల్ నెంబర్ కావాలని చెప్తారు. సో మనం ఒక సప్లయర్ అప్రోచ్ అవుతాం. ప్రతి సప్లయర్ నేను చెప్తాను, సార్ మనకు వచ్చే ఎంక్వైరీస్ ఆన్లైన్ ఎంక్వైరీస్ మన దగ్గర స్టాక్ ఆర్ మన ప్రైస్ బెటర్గా ఇస్తే మనకు ఆర్డర్ కన్వర్షన్ పాసిబిలిటీస్ ఉంటుంది సార్ అని చెప్తాం అనమాట. మ్యాక్సిమం ఏంటంటే మనకు వచ్చిన ఎంక్వైరీలు కొన్ని మెటీరియల్ స్టాక్ ఉంటాయి, స్టాక్ ఉన్నవి ఆర్ 1 to 2 daysలో మనం అరేంజ్ చేయగలిగే స్టాక్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు ఆర్డర్ కన్వర్ట్ అయిపోతుంది. సో కొంతమంది సప్లయర్లు ఏంటంటే వాళ్ళ దగ్గర స్టాక్ ఉండదు. సో వాళ్ళ లీడ్ టైం ఎట్లా చెప్తారంటే 4 to 6 weeks ఆర్ 15 weeks 24 weeks ఇట్లా చెప్తారనమాట. అవి ఆర్డర్లు రావు. సో అట్లా ఒక 2 to 3 కొటేషన్స్ ఇస్తారనమాట. 4th కొటేషన్ అడిగామనుకో, ఆల్రెడీ నువ్వు 3-4 కొటేషన్స్ తీసుకున్నావు, ఒక ఆర్డర్ కూడా ఇవ్వలేదు, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు మాతో, యూఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ యూ అన్నట్టుగా అంటారనమాట. ఇక్కడ మనము సప్లయర్కి ఏం చెప్పాలా, సప్లయర్ని ఏం తప్పు పట్టాలా, సో మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ మనం సప్లైని తప్పుపడడానికి లేదు. సో వాళ్ళకి ఏంటి, సో నేను ఒక 4 కొటేషన్స్ ఇచ్చాను కదా, ఆర్డర్ రాలేదు అనేసి. ఎందుకు ఆర్డర్ రాలేదు? స్టాక్ లేదు, లీడ్ టైం చాలా ఎక్కువ టైంలో ఉంది, అందువల్ల రాలేదు అన్నది వాళ్ళు అర్థం చేసుకోరు. సో దాంతో ఓన్లీ ఒక 2 సప్లైర్స్ మాత్రం బాగా సపోర్ట్ చేశారు అన్నమాట. చెన్నైలో పవర్ స్విచ్ గేర్స్ అనేసి అండ్ బెంగళూరులో ఎలక్ట్మైండ్ పవర్ సొల్యూషన్స్ అని. ఈ 2 కంపెనీస్ ఏంటంటే, మోహన్ నీకు వాట్ ఎవర్ కొటేషన్ కావాలో మా దగ్గర తీసుకో, నీకు ఆర్డర్ వస్తే మాకు ప్లేస్ చేయి అని అన్నట్టుగా అన్నారన్నమాట. ఆ 2 కంపెనీస్ మాత్రం బాగా సపోర్ట్ చేశారన్నమాట. సో వాళ్ళు ఏవైతే బ్రాండ్స్ సపోర్ట్ చేస్తున్నారో ఆ బ్రాండ్స్ అన్ని మనం చేస్తూ వస్తున్నాం. ఆ టైంకి 4 members ఎంప్లాయీస్ ఉన్నారన్నమాట. వాళ్ళు పర్ డేకి ఒక 3 to 5 ప్రోడక్ట్ పేజెస్ చేస్తారు. మనం ఒక ప్రోడక్ట్ పేజ్ చేసిన తర్వాతనే దానికి SEO చేసి ఆ ప్రోడక్ట్ గూగుల్లో వచ్చేలాగా, మనం గూగుల్లో టాప్ వచ్చేలాగా మనం చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో ఇప్పుడు రోజుకి 3 to 5 మాత్రమే ఒక ఎంప్లాయ్ చేస్తా అంటే 4 members కాబట్టి 12 to 15 12 to 20 ఆ రేంజ్ మాత్రమే పర్ డేకి చేసేవారు. మనము ఈ 2 సప్లైర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ డీల్ చేసే ప్రొడక్ట్స్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, సో దీన్ని మనం ఫాస్ట్గా ఇంక్రీజ్ చేయాలి. ఎట్లయినా సరే మనం ఎక్కువ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తేనే కదా మనము ఎక్కువ ట్రాఫిక్ అట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో దాంతో ఎక్కువ ఆలోచిస్తాను, ఎట్లా చేద్దాం అన్నట్టుగా. సో తర్వాత ఒక కాన్సెప్ట్ ఒకటి అర్థమైందనమాట, అదే ప్రోగ్రామాటిక్ SEO. సో చాలా పెద్ద కంపెనీస్ ఈ ప్రోగ్రామాటిక్ SEOని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సో కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ అనమాట. ఈవెన్ మా ఇన్వాల్వ్లో ప్రోడక్ట్లు కూడా ఏంటంటే డిజైన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఒక ఇమేజ్, టెక్స్ట్, కింద స్పెసిఫికేషన్స్ సేమ్, అన్ని ప్రోడక్ట్ పేజెస్లో సేమ్ డిజైన్ ఉంటుందన్నమాట. ఓన్లీ అక్కడ టెక్స్ట్ ఆ ఇమేజ్ మాత్రం చేంజ్ అవుతుంది, డిజైన్ మొత్తం సేమ్. సో డిజైన్ మొత్తం సేమ్గా ఉండి ఓన్లీ కంటెంట్ ఆర్ ఇమేజ్ మాత్రం చేంజ్ అయ్యే పని అయితే మనం ఈ ప్రోగ్రామాటిక్ SEOని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామాటిక్ SEO ఎట్లా అంటే, మనం నార్మల్గా పేజెస్ని క్రియేట్ చేయాలనుకోండి, ఒక వర్డ్ప్రెస్ అనుకోండి, వర్డ్ప్రెస్ వెబ్సైట్ని ఓపెన్ చేయాలా, ఒక్కొక్క పేజ్ని మాన్యువల్గా లోడ్ చేయాలి. ఎందుకు మా టీం వచ్చి 3 to 5 చేస్తుంది రోజు కంటే, ఆ వర్డ్ప్రెస్ లోడ్ అవ్వాలి. అట్ ఎ టైం ఒక 4 పని చేస్తారు కాబట్టి ఇంకా లోడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట యాక్చువల్గా. సో దానివల్ల వాళ్ళు 3 to 5 కంటే ఎక్కువ క్రియేట్ చేయలేరన్నమాట. ఈ ప్రోగ్రామాటిక్ SEOలో ఏంటంటే వాట్ ఎవర్ మనం అన్నాం కదా, లైక్ ఓన్లీ కంటెంట్ మాత్రం రిప్లేస్మెంట్ అనేసి, డిజైన్ సేమ్గా ఉండి కంటెంట్ మాత్రం రిప్లేస్మెంట్ ఉంటే ప్రోగ్రామాటిక్ SEO ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాం కదా. ఒక ఎక్సెల్ షీట్లో మనము డేటా మాత్రం అప్డేట్ చేస్తాం. ఈ ప్రొడక్ట్ నేము, ఇమేజ్ పాత్, స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్సెల్ షీట్లో మనం అప్డేట్ చేస్తాం. ఎక్సెల్ షీటే ఆటోమేటిక్గా మనకి వెబ్ పేజ్ క్రియేట్ అయిపోతుంది. అంటే మన వెబ్సైట్లో ఒక వెబ్ పేజ్ కానీ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఈ టెక్నాలజీ నేను నేర్చుకున్నాను ఆ టైంలో, ఎందుకంటే మనకి ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో. దాన్ని ప్రాపర్గా రీసెర్చ్ చేసి ప్రాపర్గా దాన్ని
ఎగ్జిక్యూట్ చేసాం. సో బాగా వర్క్ అయిందనమాట. సో పర్ డేకి వాళ్ళు 3 to 5 చేసేది కాస్త పర్ డేకి 30 to 50 చేసేంత రేంజ్కి వచ్చారనమాట. సో ఆ టైంలో నాకేంటంటే మనం ఇంకా కొద్దిగా ఫాస్ట్గా వెళ్దాము అన్నట్టుగా అనుకున్నాను. బట్ ఏముంటుంది ఇక్కడ అంటే అసలు ఇండిమాల్లో ఎలాంటి ప్రొడక్ట్స్ యాడ్ చేస్తారు ఎస్ఈఓ వాళ్ళు అంటే, ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ వెబ్సైట్లో దాని యొక్క ప్రోడక్ట్, దాని యొక్క స్పెసిఫికేషన్స్ అంతా ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలా, ఆ వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అంతా కాపీ చేసుకొచ్చి ఎక్సెల్ షీట్లో పెట్టాలి. ఎక్సెల్ షీట్లో పెట్టి ఆ ఎస్ఈఓ యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా చేసేసి వెబ్సైట్లో పంపించేయాలన్నమాట. ఆటోమేటిక్ పేజ్ క్రియేట్ అయిపోతుంది. సో ఇది ప్రాసెస్. ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయాలి, కాపీ చేసి పేస్ట్ చేయాలన్నమాట. సో ఇదే ప్రాసెస్. ఇప్పుడు రోజుకి ఒక ఎంప్లాయీ వచ్చి 30 to 50 పేస్ట్ చేస్తున్నారు, 4 ఎంప్లాయీస్ ఉన్నారు. మనము ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్ ఆఫర్ చేద్దాము అన్నట్టుగా మైండ్లో థాట్ ఉండింది. బట్ వెంటనే రిక్రూట్ చేయాలని ప్లాన్ లేదన్నమాట. ఒకరోజు ఒక కాలేజీ నుండి ఒక ప్రొఫెసర్ కాల్ చేశాడు, సార్ ఇట్లా మా స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ కావాలంటున్నారు, సో మీరు ప్రొవైడ్ చేస్తారా సార్ అన్నట్టుగా అన్నాడు. ఇప్పటికైతే ప్లాన్ లేదు సార్ అన్నట్టుగా అన్నాడు. సో మళ్ళీ ఒక 1 day తర్వాత నాకే అనిపించింది, సో మనం ఇంటర్న్షిప్ ఇస్తే బెటర్గా ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా అన్నాను. మళ్ళీ నేనే కాల్ చేశాను, ప్రొఫెసర్కి కాల్ చేసి, సో ఓకే సార్ అన్నట్టుగా అన్నా. 5 మంది ఓకే చెప్పారు, వాళ్ళకి ఆఫర్ లెటర్స్ పంపించాం అనమాట. జాయిన్ అవ్వడానికి ఒక 2 days 3 days బిఫోర్ కాల్ చేశారు, సార్ ఇంట్లో వద్దంటున్నారు, లైక్ 2000 రూపీస్ పే చేస్తే బయట సర్టిఫికేట్ వాళ్ళే ఇచ్చేస్తారంట, మాకు రియల్ టైం అంతా ఏం అవసరం లేదు సార్ అన్నారు. సో ఎలా ఉన్నారు చూడండి జనరేషన్, అసలు మనం వర్క్ అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా కూడా ఇంటర్న్షిప్ కూడా సర్టిఫికేట్ పైనే మీరు డిపెండ్ అవుతాను అంటే నాకు అర్థమే కాదు, లాజిక్కే అసలు అర్థం కాలేదన్నమాట. ఇంటర్న్షిప్ అనేది ఏంది, లైక్ రియల్ టైంలోకి వెళ్ళి ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ చూడడమే కదా రియల్ టైం. సో అక్కడ కూడా నాకు వచ్చి సర్టిఫికేట్ ఉంటే చాలు అని ఎట్లా ఆలోచిస్తున్నాను చూడండి, అసలు నాకు అర్థమే కాదనమాట. సో ఆ టైంలో ఏంటంటే చాలా హోప్స్ పెట్టుకుంటాం కదా, మనం ఇంతమంది టీం వస్తారు, మనం ఇన్ని ప్రొడక్ట్స్ కంప్లీట్ చేస్తాము, సో ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటాం కదా. సడన్గా వీళ్ళు అలా హ్యాండ్ ఇచ్చే లోపల కోపం వచ్చిందన్నమాట నాకు. ఏంది ఇట్లా చేశారు సంథింగ్ అన్నట్టుగా మైండ్లో అదొక నెగిటివ్గా వెళ్తానమాట. సో ఇంత హ్యాండ్ ఇస్తారా సంథింగ్ అన్నట్టుగా. ఆ టైంలో ఏంటంటే నాకు ఒక డౌట్ అనమాట. ఏంటి అంటే ఇప్పుడు గూగుల్ కానివ్వండి, ఆర్ పర్ప్లెక్సిటీ, ఆర్ ChatGPT ఏదైనా కానివ్వండి, వాళ్ళకి డేటా అంతా ఒక వెబ్సైట్ నుండే వెళ్తుంది. అంటే వాళ్ళ ఓన్ డేటా ఏది కాదు, ఏదో ఒక వెబ్సైట్ నుండే వెళ్తుంది, వెళ్ళి వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటారు, అంతే కదా. ఇప్పుడు మనం కూడా అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ వెబ్సైట్ నుండి మన స్పెసిఫికేషన్స్ తీసుకోవాలి కదా. సేమ్ ఎలా అయితే గూగుల్ కానీ ChatGPT కానీ ఏవైతే డేటా మొత్తం వెబ్సైట్ని తీసుకుంటుందో, మనం కూడా ఆటోమేటిక్గా ఆ డేటాని మొత్తం తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉందా అంటే, ఇప్పుడు గూగుల్ వచ్చి ప్రతి ఒక్క వెబ్సైట్కి వచ్చి ఒక్కొక్క ఎంప్లాయీని రిక్రూట్ చేసి ఆ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ మొత్తం కాపీ చేసి పేస్ట్ చేయని చెప్పదు కదా. సో నాకు కూడా ఏంటంటే వాళ్ళు ఒక టెక్నాలజీతో వాడుంటారు, అట్లా వరల్డ్లో ఉన్న అన్ని వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అన్ని పేజెస్ యొక్క డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, కంటెంట్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. మనకి స్పెసిఫిక్గా మన మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉన్నారో, మనం ఏ మ్యానుఫ్యాక్చర్ కంటెంట్ తీసుకోవాలనుకుంటున్నామో, అంటే ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ తీసుకోవాలనుకుంటున్నామో, అంటే కంటెంట్ డూప్లికేట్ కాదా అవంతా ఇది టాపిక్ కాదనమాట. సో అది ప్రోడక్ట్ స్పెసిఫికేషన్లో డూప్లికేట్స్ అంతా ఉండవు, దాని గురించి ఎస్ఈఓలో మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదనమాట. సో నేను అనుకోవడం ఏంటంటే మనము ఆ స్పెసిఫిక్ మ్యానుఫ్యాక్చర్ వెబ్సైట్ నుండి మనకి ఏ ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ కావాలో దాన్ని ఒక ఆర్డర్లో మనం కలెక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుందా అన్నట్టుగా నా క్వశ్చన్ అనమాట. దాని గురించి ఒక 2 days వర్క్ చేశాను అనమాట. సో ఎలా డేటా కలెక్ట్ చేస్తారు, సచిన్ ఎలా డేటా కలెక్ట్ చేసుకుంటుంది, ఎలా డేటా స్టోర్ చేసుకుంటారు అన్నట్టు. సో ఆ టైంలో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే పైథాన్లో వెబ్ స్క్రాపింగ్ ద్వారా మనము ఒక మ్యానుఫ్యాక్చర్ వెబ్సైట్ వాళ్ళ ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ మనం ఇచ్చేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళ వెబ్సైట్లో ఏ ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ మనకు కావాలో ఆ డేటా మొత్తము కూడా వచ్చి మనకి ఎక్సెల్ షీట్లో వచ్చేస్తుందన్నమాట. వన్స్ మన ఎక్సెల్ షీట్లో వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మనం దాన్ని పేజ్లోకి మూవ్ చేసేవచ్చు కదా. సో ఆ టెక్నాలజీ అనేది అప్పుడు నేర్చుకున్నాను. నాకు పైథాన్ డెఫినేషన్లు ఇవంతా ఏం తెలియదు, బట్ నాకు ఏం కావాలో అంటే ఆ డేటా, ఆ మ్యానుఫ్యాక్చర్ వెబ్సైట్ నుండి డేటా ఏదైతే నేను తీసుకొచ్చి నా ఎక్సెల్ షీట్లో పెట్టుకోవాలనుకుంటున్నానో దాన్ని తీసుకురావడానికి ఏం చేయాలనేది నాకు తెలుసు. మీకు పైథాన్ మొత్తం తెలుసా అంటే నాకు పైథాన్ ఏం తెలియదు, బట్ ఏంటంటే పైథాన్ టెక్నాలజీ యూస్ చేసుకొని నాకు ఏం పని కావాలో ఆ పని తెలుసు. ఈవెన్ నాది టెక్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాది ఇన్స్ట్రుమెంటేషన్ బ్యాక్గ్రౌండ్. సో మొత్తము కూడా ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఏముంది, సో దానికి తగినట్టుగా మనం ఏం నేర్చుకోవాలా, దాంట్లో కూడా మొత్తం నేర్చుకోవాల్సిన పని లేదు. నేనేమి నెక్స్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి నేను ఆన్సర్ చేయబోయేది లేదు. సో నాకు ఏం పని కావాలో అది తెలిస్తే నాకు చాలు. సో అట్లా పైథాన్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఒకే రోజులో లైక్ 1000 నుండి 10,000, ఒకరోజు 50,000 పేజ్ కంటెంట్ని మొత్తం స్క్రాప్ చేస్తున్నారు అన్నమాట టీం. సో ఆ టెక్నాలజీ నేర్చుకొని సో పైథాన్ ద్వారా పేజ్ని ఎక్కువ బిల్డ్ చేశాం. ఆ టెక్నాలజీ ద్వారా 10% చేసే వర్క్ని ఒకే పర్సన్ చాలా తక్కువ టైంలో చేసేలాగా
టెక్నాలజీతో నేర్చుకున్నాను అనమాట. అంటే పెద్దలు అంటారు కదా, జీవితంలో ఏం జరిగినడం మన మంచి కోసమే అనేసి. మేబీ ఆ ఇంటర్న్షిప్ వాళ్ళు వచ్చి ఉంటే ఓకే అలానే వెళ్ళిపోయేదేమో. వాళ్ళు రాకపోవడం వల్ల ఆ కోపంతో ఈ టెక్నాలజీ నేర్చుకోవాల్సి వచ్చింది. అవసరం అది. బట్ ఏంటంటే నేను అనుకోవడం మేబీ కొంతమందికి నచ్చకపోవచ్చు. చాలామంది అంటారు కదా, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్యాషన్ ఉండాలా, హార్డ్ వర్క్ ఉండాలా, సో ఇవి ఉంటే సరిపోతుంది, సో ఇంకేం అవసరం లేదనేసి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యాషను ఇవంతా ఓకే, హార్డ్ వర్క్ కూడా ఓకే, బట్ లక్ అనేది మాత్రం ఖచ్చితంగా కావాలన్నమాట. లక్ లేకపోతే మాత్రం మనం సర్వైవ్ అవ్వడం కష్టం. మేబీ లక్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే గివప్ ఇవ్వకుండా మనం కంటిన్యూ అవ్వడమే. బట్ గివప్ ఇవ్వకుండా ఎంతవరకు తీసుకురాగలుగుతావు? ఒక లిమిటే కదా. మొత్తము ఫైనాన్షియల్ బర్డన్ అనేది పడనంత వరకు సేఫ్. ఫైనాన్షియల్ బర్డన్ పడిందంటే మాత్రం కష్టం తర్వాత. బట్ లక్ అనేది మాత్రం నిజంగా బిజినెస్లో ఉండాల్సిందే. బట్ ఆ లక్ మన చేతిలో రాకపోవడం అనేది అది మన చేతిలో లేదు. ఇలా వెళ్తున్నప్పుడు అగైన్ ఇంకొక పివోట్ ఇచ్చాం, అంటే డైరెక్షన్ మార్చాం, ఇండిమాల్ డైరెక్షన్ మార్చాం అనమాట. అంటే ఒక B2B మార్కెట్ ప్లేస్ లాగా ఇండిమాల్ని చేంజ్ చేసాం అనమాట. అంటే ఆల్రెడీ ఇండిమాల్లో ఒక కస్టమర్కి ఎలాంటి పెయిన్ ఉంటుందో ఒక సప్లయర్ని ఫైండ్ అవుట్ చేయడం తెలుసు. ఒక సప్లయర్గా కస్టమర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేది డిఫికల్టీస్ చూస్తున్నాం. సో వీళ్ళ ఇద్దరికి హెల్ప్ అయ్యేలాగా ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తే మనకు బెటర్గా ఉంటుంది కదా. ఆర్ ఇప్పుడు ఏదైతే నేను మెటీరియల్ నాకు ఎంక్వైరీ వస్తుంది, నేను ఒకరి కొంటున్నాను, సప్లై చేస్తున్నాను కదా, ఇలానే అన్ని కంపెనీలు చేస్తున్నాయి కదా. ఆర్ కామర్స్ ఏదైతే అనుకున్నామో, స్టార్టింగ్ అనుకున్నాము ఈ కామర్స్ వర్కౌట్ అవ్వలేదు. ఇలా మనం కొని అమ్మడం అనేది ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా, మనం ఎక్స్పాండ్ అవ్వడం అనేది ఎంతవరకు పాసిబిలిటీస్, సో పాసిబిలిటీస్ లెవెల్స్ అనేది చాలా తక్కువ కదా అన్న ఉద్దేశంతో ఏం చేసామంటే నెక్స్ట్ పివోట్ ఇచ్చామన్నమాట. అంటే ఇండిమాల్ యాజ్ ఏ B2B మార్కెట్ ప్లేస్గా ఇచ్చాం. అంటే ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే ఒక కస్టమర్ని సప్లయర్ని కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్ అనమాట. సో దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అంటే ఇట్ ఈస్ ద సేమ్ లైక్ ఇండియా మార్ట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలిసి ఉంటుంది అనుకుంటా ఇండియా మార్ట్. సో ఇండియా మార్ట్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ కాన్సెప్ట్ అనమాట. బట్ దీంతో సమ్ డిఫరెంట్గా ట్రై చేసాం అనమాట యాక్చువల్గా. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నా. సో మీకు నచ్చుంటే ఆర్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఇలాంటి కంటెంట్ అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.